2,000 years later. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఫ్యామిలీ. ఈరోజు అయితే మనము చూడండి గైస్, ఒకసారి మనమైతే ఇప్పుడైతే వాటిలో అయితే అండ్ వాళ్ళిద్దరు అయితే కొట్టుకుంటున్నారు. అండ్ వాళ్ళే మన చార్లీ అండ్ స్పైడీ గాడు. అండ్ మా స్పైడీ గాడు అయితే కోరుండి వాళ్ళ అమ్మని అయితే గెలుపుతాడు అండ్ అందరూ కలిసేస్తుంది. అండ్ అదైతే పెద్దదో ఇది, ఐ మీన్ చార్లీ అయితే కరదు, కానీ వాడైతే అదే అనువుగా తీసుకొని అయితే కలిసేస్తాడు. అండ్ హే చూసారు గేస్, నేను అరుస్తున్నాను పట్టించుకోవట్లేదు. అండ్ ఇప్పుడు వీడిని అయితే లాగుదాం. చూడండి గేస్, నన్ను కరుస్తున్నాడు. ఇప్పుడైతే పట్టుకున్నాం, పడుకుంటూ వెళ్దాం. అండ్ గేస్ చూడండి, నన్ను కరిసేస్తున్నాడు. కరడు, జస్ట్ నోట్లో పెడతాడు, అంతా తీసేస్తాడు కర్రీ. అండ్ మా పుట్టమ్మ చూడండి గేస్ అలా పొంజుందో. అండ్ ఇదిగోండి గేస్ మా స్పైడీ గడి మమ్మీ. ఏ చార్లీ మా స్పైడ్ గారు చూడండి నాలుగు ఊపుతున్నాడు. చూడండి ఇది ఎప్పుడు నాలుగైతే బయట పెడతాడు. వీటి మించి ఎప్పుడు దాని మట్టి కదే అన్నట్టు ఉంటుంది. పెద్దగా ఎవరిని కాదు చేయదు, కానీ వీడు అందరిని కరిసేస్తాడు. అండ్ అందరినీ కాదు, నన్ను ఒక్కడినే. అండ్ నేనే కోరిని గెలుస్తాను కాబట్టి చూడండి ఒకసారి సౌండ్ విని మనకి ఎలా రియాక్ట్ అవుతున్నాయో. అండ్ ఒక్క నిమిషం అక్కడికి పారిపోయాయి. స్పైడీ అని పిలుస్తాం, వాళ్ళు స్పైడీ గడ్ అయితే వస్తాడు. అండ్ వాళ్ళ అమ్మాయి పట్టించుకోదు అసలు. చార్లీ స్పైడీ అంటే ఇప్పుడు వీడు కూడా పట్టించుకోవట్లేదు. అండ్ నార్మల్గా నేను స్కూల్ నుంచి వచ్చినప్పుడు అయితే వెంటనే అయితే పరిగెట్టుకుని వస్తాడు స్పైడీ గడ్, కానీ చార్లీ అయితే కాదర్ చేయదు. కానీ ఎవరైనా తెలియని వాళ్ళు వస్తే మాత్రం ఎక్కిపోద్ది. మ్యాక్సిమం ఎవరినైతే కరదు చార్లీ, కానీ స్పైడీ గడ్ అలాంటి వాడు కాదు, కరిసేస్తాడు. మనకి నార్మల్గా స్పైడీ అయితే అదే చార్లీ అయితే కర్ర చూపిస్తే భయపడుతుంది, కానీ స్పైడీ గడ్ అలా కాదు, కరిసేస్తాడు. అండ్ ఒకసారి వాళ్ళిద్దరు ఏం చేస్తుంది చూద్దాం వెళ్ళి. అండ్ దొరికినట్టు ఉంది సంథింగ్, కరికేస్తున్నారు. చూడండి స్పైడీ గడ్ చార్లీ స్పైడీ కళ్ళు చూడండి చాలా మెసేస్తున్నా. స్పైడీ చూసారు గేస్ వాళ్ళకి మళ్ళీ గొప్ప భయం, కానీ నన్ను ఏమనంటే ఊరుకోడు. ఎరకర్రి స్పైడీ గొప్ప భయం, కానీ వీడు చూడండి సరిపడేస్తుంది. కానీ వాడిని అయితే పట్టుకున్నాను. స్పైడీ అండ్ వీడిని అయితే ఇప్పుడు కట్టేద్దాం. అండ్ వీడికైతే ఎవరైనా తేడా ఉండదు, ఏది పెట్టినా తినేస్తాడు. కానీ మా పుట్టమ్మ కూడా ఎంచుతుంది, మా పుట్టమ్మ అయితే. అండ్ వీడిని కట్టేసిన తర్వాత కలుద్దాం. అండ్ వీడిని అయితే ఇప్పుడు కట్టేసాం, కానీ వీడిని కడితే వీళ్ళ అమ్మ ఊరుకుంటుందా, వీళ్ళ అమ్మ చూడండి. ఇప్పుడు తీస్తే రాదు, కానీ చైన్ ఊపితే వస్తుంది. అదేంటి చైన్ ఊపితే రాడమేంటి అనుకుంటున్నారు కదా. అండ్ నాకు నుంచి లేగాలని చైన్ ఊపాలి. ఎందుకు అలా చైన్ ఊపాలంటే బయటికి వెళ్తాడు, బయటికి వెళ్తానేమో అనుకుంటాడు. నేను ఒకసారి చైన్ తీసుకొని దాని దగ్గరికి వెళ్తే మాత్రం ఒక్కసారి వేసిపోతారు. నేను అన్ని కూడా కట్టేసి అప్పుడు కడుద్దాం. మీరు అమౌంట్ కట్టినందుకు చూడండి కలుస్తున్నాను. స్పైడీ అండ్ వీళ్ళు పుట్టమ్మని కూడా కట్టేసాం. అండ్ నేను అలా ముద్దుగా పుట్టమ్మ అని పిలుస్తాను. అండ్ వీళ్ళ అమ్మ కూడా, అంటే స్పైడీ గారి మా అమ్మ కూడా మా దగ్గరే ఉంది, కానీ మా దగ్గర కాదు, అంటే మా ఫ్రెండ్ ఇంటి దగ్గర. అండ్ మీకు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేనైతే పెడతాను. అండ్ వీళ్ళిద్దరిని బయట తీసుకెళ్తా కూడా. అండ్ కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా పెడతా. అండ్ వీళ్ళిద్దరిని కట్టేసి మళ్ళీ కలుస్తా. అండ్ గైస్ ఇప్పుడైతే ఇద్దరిని కట్టేసా, ఒకసారి చూపిస్తా చూడండి. కామ్గా అండ్ మన కౌశిక్ బ్రో కూడా ఇప్పుడే వస్తున్నాడు. అండ్ వాడి స్కూల్ అయితే 6 వరకు ఉంటుంది, అందుకే ఐ మీన్ ఎక్స్ట్రా క్లాస్ అనమాట, అంటే ట్యూషన్ కూడా అక్కడే అనమాట. అండ్ చూడండి గైస్ ఎలా తక్కువ పేస్తున్నారు చార్లీ కౌశిక్ అన్ని దగ్గరికి వెళ్తా. చూడండి గైస్ బయటికి ఆనందం.
నేను స్కూల్ నుంచి రాగానే కూడా అలాగే రియాక్ట్ అవుతాడు, అంతకంటే ఎక్కువ రియాక్ట్ అవుతాడు. పిల్లగానే 3rd ఫ్లోర్ నుంచి పరిగెట్టుకొని వచ్చేస్తాడు. మా పుట్టమ్మ మా బుజ్జుకుండం మా కర్రోడు అంటే చాలా ముద్దు మా అందరికి. కాకపోతే వీళ్ళు బయట ఉంటారు ఎందుకని మీకు అనుకోవచ్చు. అండ్ అది ఎందుకంటే మా వాళ్ళు చేసిన ఒక వింత పనులు. అదేంటంటే మా వాళ్ళైతే ముందైతే మా చార్లీకి అయితే ఇంట్లో రావడం ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ ఈ బయట తిరిగేది. అండ్ అందుకనే నైట్ అయితే చిన్న పిల్లలు ఉన్నప్పుడు లోపలికి తెచ్చేవాళ్ళమే. కాకపోతే ఆ స్టోరీ మొత్తం కావాలి కింద కామెంట్ చేయండి. అండ్ మా చార్లీని అయితే ఒకసారి బయట తీసుకెళ్ళి ఇప్పుడే వీడియో తీసి చూద్దాం. అండ్ మన కౌశిక్ బ్రో కూడా వచ్చేసారు కాబట్టి. అండ్ ఇప్పుడు తీసినా మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను. అండ్ నెక్స్ట్ వీడియోతో ఇది మన నార్మల్ మనకి ఇప్పటి నుంచి అయితే ఇలాగ మన ఇద్దరితో అయితే వీట. అండ్ చూడండి మా పుట్టమ్మ బుజ్జిగా ఉంటుంది అండ్ ఇది తోకైతే నాకు బాగా ఇష్టం కానీ కసేస్తుంది. అండ్ మన పైడి గారు చూడండి కళ్ళు లైట్లా మెరిసిపోతున్నాయి. అండ్ మనం చూడండి ఎలా ఎగురుతాడు. మా పుట్టమ్మ అయితే పడుకొని పోతుంది అనమాట ఇలాగంటే. అండ్ పట్టుకొని అయితే లాగితే కరిసేస్తుంది. అండ్ ఏదో తింటున్నది. ఏం తింటున్నావు పుట్టమ్మ? ఏదో తింటుంది. ఇప్పుడు చూడండి కాలు లేపుతుంది. కళ్ళు పాంతి దీనికి గొప్ప ఇష్టం. నేను చూసిన కాంగా ఉంటుంది కానీ కరిచేస్తుంది. అండ్ నేనే కర్రించుకుంటా, అది కరదు. ఇంకేదో తినేస్తున్నది గజం దాని నుంచి. అదేంటది? అండ్ దీనికి మీరు ఫుడ్ ఏం పెడతామని అనుకుంటే అండ్ మేము దీనికైతే పెడిగ్రీ పెడతాం. అండ్ పెడిగ్రీ నార్మల్గా ఏమైనా అండ్ ఫిష్ అయితే 2 times పెట్టాను. కాకపోతే బాగా అలా పెట్టకూడదు అన్నారని మానేసా. అండ్ మాకు తెలిసిన వాళ్ళ దగ్గర అయితే బాక్సర్ కూడా ఉంది. అండ్ వాళ్ళే చెప్పారు ఫిష్ అయితే పెట్టొద్దని. అండ్ మీరు కూడా మీ దగ్గర డాగ్స్ ఉంటే ఖచ్చితంగా ఫిష్ అయితే పెట్టొద్దు. అండ్ అంతేకాకుండా మేమైతే మ్యాక్సిమం చికెన్, మటన్ కూడా మ్యాక్సిమం పెట్టాం. చికెన్ ఇంకా మా పుట్టమ్మకైతే ఎక్కువగా పప్పు అయితే తింటుంది. అండ్ అది బాగా ఇష్టం. అండ్ ఇది వచ్చిన స్టార్టింగ్లో అంటే అన్నం పెట్టిన స్టార్టింగ్లో ఫస్ట్ అదే పెట్టాం, అలవాటు చేసినప్పుడు అదే పెట్టాం. అండ్ అప్పటి నుంచి ఎప్పుడు పప్పు పెట్టినా వదలకుండా తినేస్తుంది మా పుట్టమ్మ. చూడండి గైస్, చూడండి గైస్ అలా చూస్తున్నాడు స్పైడీ పండు. ఐస్ అయితే మీకు గ్లో అయిపోతున్నాయి, కనిపించవచ్చు, గోల్డ్ కలర్. లైట్ ఆపితే నార్మల్గా కనబడుతుంది. అండ్ ఇప్పుడు చూడండి పుట్టమ్మ పడుకుంటుంది. అండ్ ఏం కనబడినా వెంటనే రియాక్ట్ అయిపోతాయి, తోకూపుతుంది. మేము నా దగ్గరికి రావాలిగా, నా దగ్గరికి రావు ఎందుకు అలాగా? ఎందుకు రావాలిగా? ఎందుకు రావు? అండ్ అరే అండ్ మా పుట్టమ్మ చెవులు 2 పై కట్టుకొని చూస్తుంది. నేను పడుకునిపోయింది. నేను మా కర్రీ పూచికి ఇక్కడ తెచ్చాను. స్పైడీ రాలే. స్పైడీ కాలు తూపేస్తున్నాడు. స్పైడీ మా వాడికి తోక ఉంది కానీ మీకు కనబడదు, ఎందుకంటే అవి ఉండి లేని తోక అనమాట. అంటే ఇందే మా వాడి తోక ఉంది కానీ కనబడదు, ఉంది కానీ లేనట్టే. నేను కరుచుకుంటున్నాడు. చూడండి దగ్గేస్తున్నాడు. ఏమైందో నాకేస్తాడు ఊస్తే. నాకు కరిచేస్తాడు.
మంచోడు కాదు. చూడండి చాలా కరుస్తున్నాడు. స్పైడ్ పండు చికెన్ మామిడికైతే అలాంటివి అలవాటు చేయాలనుకుంటున్నాను. మా పుట్టమ్మకైతే అలాంటివి అలవాటు చేయలేదు. దేని కూడా అలవాటు చెయ్యను. ఎందుకంటే ఆల్రెడీ 2-3 టైమ్స్ ట్రై చేసా. ఒకసారి అయితే చేసింది పెడిగ్రీతో పెట్టి. కాకపోతే నాకు ఎందుకు అలా చేయబుద్ధి లేదు. అంటే వీటికి అలాంటివి ఎందుకు అని అయితే నేను అలాంటివి అయితే చేయించలేదు. అండ్ వీటిని ఇంట్లోకి ఎందుకు తీసుకెళ్ళట్లేదు అనేది అయితే ఒక పెద్ద స్టోరీ ఉంది. అండ్ మీకు ఆల్రెడీ మా పుట్టమ్మ స్టోరీ సగం చెప్పు. అండ్ స్టోరీ ఎందుకు ఇంట్లోకి తీసుకెళ్ళట్లేదు అని ఎందుకు కావాలంటే మాత్రం కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేనైతే పెడతా. నేను మా పుట్టమ్మ అప్పుడే పడుకోవడానికి కొంటుంది. దాన్ని చెప్పాను కదా, ఎవ్వరు ఎక్కడున్నా దాని పని అది మాత్రం ఒంటరిగా ఉంటుందని. అందుకే మిషన్ దగ్గర అయితే కాడుతాం. ఒక్కదే పడుకుంటుంది. మా స్పైడ్ కూడా అందరితో కలిసిపోతాడు, కలిసేస్తాడు. ఎవ్వరు తెలిసినా తెలియపోయినా చూడండి గీసిన అన్నీ కలుస్తున్నాడు. కరుస్తారా కర్రీ. ఇది మన ఇవాళ వీడియో. నేను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం తెలుసుగా. బాయ్.